హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఈ వీడియోలో అయితే ఒక రెండు రెండు రీమోడల్ చేసిన ట్రాలీల గురించి అయితే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా వినండి. 2 రీమోడల్ చేసినటువంటి ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. ఒకటోదేమో ట్రాలీ మొత్తము కొత్తగా తయారు చేశాను. అయితే కింద ఉన్నటువంటి డిస్కులు, కమాను కట్టలు, యాక్సిలు, సిలిండర్ అయితే పాతవి ఉంచడం జరిగింది. అదేవిధంగా టైర్లు మాత్రం మనము కొత్త వాటికి వేయేస్తామో ఆ విధంగా బటన్ టైర్లు అయితే వేశాను. దాని గురించి చూపిస్తాను. ఇంకోటి రెండోది వచ్చేసేమో సేమ్ ఇదే విధంగా కొత్త ట్రాలీ తయారు చేశాను. కానీ కింద ఉన్నటువంటి డిస్కులు, కట్టలు, యాక్సిలు, సిలిండరు, అదేవిధంగా టైర్లు కూడా దానికి ఎయ్యి ఉన్నాయో అయ్యే ఉన్నాయి. ఒకటో దానికి రెండో దానికి తేడా ఏంటంటే, ఒకటో దానికేమో బటన్ టైర్లు వేసాను, రెండో దానికేమో దానికి ఉన్నటువంటి పాత టైర్లే ఉన్నాయి. కానీ ట్రాలీని మాత్రము కొత్తగా తయారు చేశాను మామ. ఇవి హెవీలు అయితే కాదు, ఒక మాదిరిగా ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ట్రాలీలు. ఇవైతే అమ్మకానికి ఉన్నాయి. దయచేసి ఎవరికైనా కొనాలని ఉద్దేశం ఉన్నా, లేదంటే ఎవరికైనా మీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా కావాలన్నా ఈ వీడియోని చివరి వరకు చూసి కొంచెం వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బొమ్మను కూడా ఇట్లా టంగు అనిపియండి. అదేవిధంగా లైకులు మాత్రం వేయండి మామ. దయచేసి లైకులు మాత్రం గట్టిగా కొట్టండి. కామెంట్ కూడా ఇక్కడ నేను చెప్తున్నా కదా, కామెంట్ కూడా మీది ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా అనేది కూడా వివరంగా కామెంట్ కూడా చేయండి. దానివల్ల ఎవరెవరు మన వీడియోలు చూస్తున్నారో కూడా నాకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా నేనైతే వీడియోను మొదలు పెడతాను. పదండి. ఇది 1వ నెంబర్ ట్రాలీ. ఇది అయ్యాక 2వ నెంబర్ ట్రాలీ గురించి కూడా చెప్తాను. అది కాదులేండి, ఇప్పుడు దాని పక్కన చూపించా కదా, అది కాదు. ఇప్పుడు చెప్పే ట్రాలీకి ముందుందన్నమాట 2వ నెంబర్ ట్రాలీ. దాని గురించి కూడా చెప్తాను. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి దీనికి వచ్చేసి ట్రాలీ మొత్తము కూడా కొత్తగా తయారు చేశాను. టైర్లు కూడా చూశారు కదా, బటన్ టైర్లు. డిస్కులు అయితే పాత డిస్కులే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవైతే ఇప్పుడు కనిపించే ఈ 1వ నెంబర్ ట్రాలీ వచ్చేసి 4 ఇంచుల లోపలి పోస్టులు పెట్టి తయారు చేయడం జరిగింది. 4 ఇంచుల లోపలి పోస్టులు. అదేవిధంగా కింద చూసినట్లయితే యాక్సిలు, కట్టలు, డిస్కులు, సిలిండర్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు. సిలిండర్ కూడా పాతదే ఫిట్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా వినండి. యాక్సిలు, కట్టలు, డిస్కులు, సిలిండర్ పాతవి ఉన్నాయి దీనికి. ఇక ఐరన్ పరంగా మొత్తం కూడా కొత్తగా తయారు చేయడం జరిగింది. మన ప్లాట్ఫారం చూశారు కదా, ప్లాట్ఫారం వచ్చేసి 4mm షీటు. ఇటు కూడా చూడండి ఒకసారి. డిస్కులు అయితే పాతయే ఉన్నాయి. టైర్లు మాత్రము బటన్ టైర్లు మీకు వద్దు అంటే టైర్లకి ఎంత ఖర్చు అవుద్దో ఆ ఖర్చు మందం అయితే అమౌంట్ తగ్గిస్తాను. అడ్డం ముక్కలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అడ్డం ముక్కలు అయితే దీనికి పెట్టడం జరిగింది. మీరు ఒకవేళ వీడియోను కూడా మళ్ళీ వెనక నుంచి ముందుకు చూసుకున్నా 8 అడ్డం ముక్కలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మొదటిది చివరిది కలుపుకొని 8 అడ్డం ముక్కలు వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా వినండి. ఈ ట్రాలీ అనేది ఐరన్ పరంగా మొత్తము కూడా కొత్తగా తయారు చేశాము. పాత ఐరన్ అనేది ఎక్కడా వాడలేదు. ఇటు ఎడం పక్కన ఉన్నదేమో కొత్తగా తయారు చేస్తున్నాము. అది కొత్త మెటీరియల్తో మొత్తం కూడా యాక్సిలు, సిలిండర్ అవన్నీ కొత్తవి. దాని గురించి వదిలేండి, దాని తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ 1వ నెంబర్ ట్రాలీ అయితే ఇదన్నమాట. 4 ఇంచుల లోపల పోస్టులు పెట్టి తయారు చేయడం జరిగింది. రాబారు కూడా ప్రస్తుతానికైతే ఆ విధంగా కట్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు బెడ్ సిస్టమ్ కావాలన్నా చెప్తే ఆ విధంగా కూడా అప్పటికప్పుడే దీన్ని మార్చిస్తాను. ఇదైతే ఇంకా ఎవరికి అమ్మలేదు, కావాలంటే సంప్రదించండి. ఇప్పుడు వచ్చేసి ఇది 2వ నెంబర్ ట్రాలీ అనమాట. దీని వెనక 1వ నెంబర్ ట్రాలీ ఉంది. అయితే ఈ ట్రాలీకి వచ్చేసి టైర్లు చూశారు కదా, టైర్లు అయితే పాత టైర్లే ఉన్నాయి. డిస్కులు కూడా చూశారు కదా, డిస్కులు కూడా పాత డిస్కులే ఉన్నాయి. అదేవిధంగా కట్టలు వచ్చేసి పాత కట్టలే. ఒకసారి మీరు పోస్టులు చూసుకున్నట్టయితే 4 ఇంచుల లోపలి పోస్టులు దీనికి పెట్టి తయారు చేయడం జరిగింది. చూడండి ఒకసారి, టైర్లు మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. టైర్లు అయితే పాతవి ఉంచడం జరిగింది. ఇంకా ఇదైతే కొంచెం చిన్న పనులు ఉన్నాయి, పూర్తిగా అయితే తయారవ్వలేదు. దీనికి కూడా వచ్చేసి
మనము 4mm 4 గేజు కలిగినటువంటి అడుగు షీట్ అయితే వాడటం జరిగింది. 1 2 3 4 5 6 7 8 చూసారుగా 8 అడ్డ ముక్కలు వచ్చాయి. దీనికి కూడా మీరు గమనించినట్లయితే దీనికి కూడా మొత్తము ఐరన్ పరంగా కొత్త మెటీరియల్ వేసి తయారు చేయటం జరిగింది. కానీ కింద ఉన్నటువంటి ఈ టైర్లు, ఈ డిస్కులు, ఈ యాక్సిలు, కమాన్ కట్టలు, అదేవిధంగా సిలిండర్ కూడా పాతదే వేస్తున్నాము. చూశారు కదా ఒకసారి. టైర్లు అయితే బాగానే ఉన్నాయండి, మరీ అంత బోడగుండేం కాదు. టైర్లు అయితే బాగానే ఉన్నాయి, నడుస్తాయి. ఇక ఇంతసేపు చెప్పిందేమో ఇదన్నమాట. అటు కుడి పక్క ఉన్నదేమో కొత్తది. దాని గురించి కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకైతే వివరంగా చెప్తాను. అయితే ఈ ట్రాలీ అనేది ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందండి, అడ్వాన్స్ వచ్చాయి. దీని గురించి నేను ఇంకా వీడియోలో పెట్టకముందే అడ్వాన్స్ వేశారనమాట. 30,000 అయితే అడ్వాన్స్ వేయటం జరిగింది. దీనికి ఓన్లీ బొమ్మలు లేకుండా ప్లెయిన్గా రంగులు వేసి పంపించమని చెప్పారు. ఆటో కిరాయి అయితే నాది కాదు, ఆటో కిరాయి అన్న వాళ్ళే పెట్టుకుంటా అన్నారు. ఇది వచ్చేసి ఎటు వెళ్తుందంటే మన చెప్పా కదా చెర్లని, అంటే చెర్ల అంటే గోదావరి దాటాలి. గోదావరి దాటకుండా ఏటూరు నాగారం పక్క నుంచి ఇటు రావాలన్నమాట. గోదావరి దాటకునే ఇటు సైడ్ వస్తే మనుగూరు రోడ్డుకు వస్తే అటు ఉన్నటువంటి మల్లూరు అనుకుంటా. దాని గురించి కూడా తర్వాత చెప్తాను. విన్నారు కదా, ఇవన్నమాట ట్రాలీలు. ఈ 2 ట్రాలీల గురించి అయితే ఇదన్నమాట. ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మరింత సమాచారం కోసము 99 48 939 108కి ఫోన్ చేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ TNR.